ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పైబడిన ఇక్కడ జరుగుతున్న వైఫల్యాలను మరియు సమస్యలను వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వైసీపీ క్యాడర్ అనుభవిస్తున్నటువంటి అవమానకరమైన విషయాలను మరియు కొన్ని వైసీపీ పార్టీ రాబోయే రోజుల్లో తీసుకున్న నిర్ణయాల గురించి మనతో చెప్పుకోవడానికి రాష్ట్ర వైసీపీ మహిళా విభాగ జనరల్ సెక్రటరీ ఏకుల రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మనం కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం తెలుసుకుందాం. అక్క చెప్పండి, ప్రస్తుతం మీతో రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పైబడి అయింది. ఎటువంటి వైఫల్యాలు ఉన్నాయి, ఎట్లా ఉంది ప్రభుత్వం పనితీరు, ఎలా ఉంది అనేది మీరు గమనించినారు? కేటీవీ ఛానల్కి నమస్కారం. ప్రభుత్వం ఒక చిన్న పిల్లోని అడిగిన కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటింది. ఏ సూపర్ 6 హామీలు ఏమీ చేయలేదు. చాలా కష్టకాలం ఇబ్బందులు పడుతున్నారు. పేదలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. టయానికి పిల్లలకు స్కూల్ బ్యాగులు కానీ బూట్స్ కానీ ఏమీ ఇవ్వడం లేదు. స్కూల్కి అన్నీ ఇస్తామంటారు. స్కూల్లో ఏ బాత్రూమ్లు కానీ అస్సలు నీట్గా లేదు. ఫుడ్ నీట్గా లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అమ్మఒడి ఏం లేదు, ఇవ్వడం లేదు. అన్ని అబద్ధాలు చెప్పినారు. తల్లికి వందనం అని చెప్పి కూటమి ప్రభుత్వము మోసపూరి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలతో మబ్బు పెట్టి ఎలసలేక 3 పార్టీలు ఒకటిలయ్యి ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి. మాటటోళ్ళు ఎలాగైనా బతకగలుగుతాం, పేదలు ఎలా బతుకుతారు? ప్రభుత్వం వచ్చి ఏమీ చేయలేదు. కూటమి ప్రభుత్వము ప్రజలు చాలా ఇబ్బంది. సూపర్ 6 హామీలు ఏమీ చేయలేదు. గ్యాస్ సిలిండర్లు ఏమి ఇవ్వడం లేదు. తల్లికి వందనం ఇవ్వడం లేదు. రైతులకు ఏమీ చేయడం లేదు. కేవలం వాళ్ళ మెప్పు కోసం మేము అవి చేస్తాను ఇది ఇస్తామని చెప్పుకుంటూ ఎక్కడ మీటింగులకు ఒక పింఛన్కి వెళ్తాడు. ఒక పింఛన్ ఎవరన్నా హెలికాప్టర్ వేసుకొని వెళ్తారా? ఎక్కడో ఒక పింఛన్కి పోయి తెలిసిన వాళ్ళకి ఇచ్చి ఫోటో దిగి ఆయన వస్తే 2-3 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు పెడతాన్నారు అబ్బా కొడుకులు. ఈ మాదిరి కూటమి ప్రభుత్వంలో ఇది తప్పక పేదలకు ఏమీ అందడం లేదు. అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ అభివృద్ధి ఫలాలు కానీ రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్నీ మంచిగా జరిగినాయి. మా జగనన్న వచ్చిన తర్వాత కూడా రాయలసీమలో ఎత్తుపోతల పథకం కానీ, పులివెందలకు వాటర్ కానీ, జమలమడుగు కానీ, ఈ చుట్టుపక్కల అనంతపురం కానీ, కర్నూలు కానీ అంతలెక్క కూడా నీటు బ్రహ్మాండంగా ఉన్నింది. కాలువల్లో నీళ్ళు వస్తున్నాయి. రైతు పేద అనేవాడు లేకుండా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు వచ్చేసి అది ఎత్తుపోతల పథకం ఏమీ చేయలే, ఏమీ వాటర్ రాలే. ఊరక మబ్బు పెట్టడానికి చేసిన ముందు శిలా ప్రతిష్టాలు ముందున్నటి మళ్ళా దాళ్ళను తుడిచేసి వేరే శిల ఆయన పేరు పడాలా, ఒక చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన కొడుకు వీళ్ళ పేర్లు పడాలని చెప్పేసి ఒక శిలా ప్రతిష్టాలు మళ్ళీ దాన్ని తుడిపేసి చేసినారు. అలాగా మా వాళ్ళు ర్యాలీలు ధర్నాలు కూడా చేసినారు. ఎందుకంటే ముందు చేసినట్టు పడేయడం కాదు, చేసిన బ్యాలెన్స్ చెప్పి రైతులకు చేయాలనే తప్పక ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళ పేర్లు మాత్రం వేసుకోవడానికే శిలా ప్రతిష్టాల మీద రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు కూడా సరిగ్గా డబ్బులు కూడా రావడం లేదు. అలాగే చూసుకుంటే మీరు మీ పార్టీ వైసీపీ క్యాడర్లో రాష్ట్ర మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఏ విధంగా జరుగుతుంది? అదే ప్రభుత్వ పథకాలు మహిళలకు ఏమైనా సరైన విధంగా అందుతున్నాయా లేదా? కూటమి ప్రభుత్వంలో మహిళలకు వాళ్ళకే సరైన రక్షణ కొంతమందికి లేదు. ఎమ్మెల్యేలు కష్టపడినారు, ఎమ్మెల్సీలు కష్టపడినారు. కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళ కులము పిచ్చితో వాళ్ళకే చేసుకుంటున్నారు కానీ మిగతా పార్టీ కులాలకు చేయడం లేదు కూటమి ప్రభుత్వంలో. కానీ మా ప్రభుత్వం జగనన్న ఏది వచ్చినా కూడా ఒక ఎస్సీ నుంచి ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వరకు న్యాయం చేసిన ఘనత మహిళలకైతేమి జెంట్స్కి అయితేమి చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని మేము నోరెత్తి గొంతెత్తి మాట్లాడనీయకుండా మహిళలను కూడా నోరెత్తనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాము, సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వంలో కానీ నాయకులు కానీ చెప్పుకుంటూ వస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 అని చెప్పేసి కొత్తగా చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా ఉండబోతుంది మీ పార్టీ అభివృద్ధికి కానీ రేపు రాబోయే ఎన్నికలకు కానీ? జగన్ సారు మన తాడేపల్లిలో ఎంపీలతో రాజ్యసభ గారు ఎంపీ గారితో మీటింగు చేసిన తర్వాత సాయంకాలం వరకు కనీసం 30-40 వేల మంది అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు 2.0లో. నెక్స్ట్ ఈరోజు వరకు 3 లక్షలు దాటింది, 3 లక్షల పైన దాటింది. ప్రతి ఒక్కరు ఆ యాప్ చేయడం వల్ల చాలా మాకు ఇంకా కొందరికి ధైర్యము, ఉత్సాహము, ఎంజాయ్గా అందరూ మేము ఇంకా మా జగనన్న మనకు సపరేట్ ఒక యాప్ను 2.0 యాప్ను చేసినాడు. మనం ఇంకెప్పుడు కూడా ఇంకా భయపడేది కూడా భయపడే వాళ్ళు కూడా ఇళ్లలోంచి ఇంకా బయటికి కదిలి వస్తారు. ఏ పార్టీ కూడా కలుసుకొని వైసీపీతో ఉండాలని కూడా ఇంకా కోరుకుంటారు. ఈ 2.0
దాంట్లో చేసుకునేదానికి కూడా ముందుకు వచ్చి పార్టీకి ముందు నడిపిస్తారు. కానీ ఇంతవరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము భయపడలేదు. ఇప్పటికి కూడా అట్లనే ఇంకా ముందుకు సంతోషంగా ఇది చేయడం వల్ల మా జగనన్న మా ఎంపీలతో చాలా సంతోషంగా ఉంది. అలాగే చూసుకుంటే 2019 ఎలక్షన్లో 151 ఎమ్మెల్యేలతో గెలిచి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 2024 వచ్చేసరికి 11 సీట్లకు పరిమితం అవడం జరిగింది. ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో పార్టీ ఎలాగా పుంజుకున్నది, అంటే ఎలాగా ముందుకు వచ్చింది, అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపే అవకాశం? మనము 11 సీట్లు అన్నారు. 11 సీట్లకే అంటే 40% ఓటింగ్ వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలు మా ఓట్లు అయిపోయాయి, ఈ ఈవీఎంలు పాల్టా, ఇవి ఏంది పాల్టా అని ప్రజలు తలకాయ కొట్టుకొని జగనన్న ఎక్కడికి పోయినా దండం పెట్టి ఏడుస్తున్నారు. అదొకటి. అసెంబ్లీలో 11 సీట్లు వచ్చినా వీళ్ళేంది ఇంకా నోర్లు మొయ్యలేదు, వీళ్ళు ఇంత గల్లంతని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడికి పోయినా కూడా రోజుకు రోజు జనాలు ఎక్కువ, జనసముద్రం అయిపోయింది. జగనన్న 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 అని ఎప్పుడైనా కూడా ఎక్కడికి పోయినా కూడా మహిళలు అయితేమి ఎవరైతేమి ముందుకు నడుచుకొని ఏ పనులున్నా కూడా ముందుకు పోయి ఇంక ఉండే కొద్దీ నెక్స్ట్ వాళ్ళకు గుండెల్లో రైలు పోపించే ధైర్యము మా జగనన్న మాకు ఇచ్చిండు. మా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కూడా గట్టిగా, నాయకులు కార్యకర్తలు నాతోటి మహిళలు అందరం కూడా గట్టిగా పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నాం. అసలు రాష్ట్రంలో లోకేష్ బాబు అన్నట్లు రెడ్ బుక్ మీరు వైసీపీ పార్టీ నాయకులు కూడా పలుసార్లు చెప్పుకోవడం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? లోకేషు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు అందరినీ రెచ్చగొట్టినాడు. రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తున్నానన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చినాడు. అంబేద్కర్ రాజ్యాంగం లేదు. మన అంబేద్కర్గా ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి సారే అంబేద్కర్ రాజ్యాంగంలో నడిచేది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఈ యువగలం తెచ్చి కనీసం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరైనా కూడా ఇది పద్ధతి కాదు. ఇది మోదీ గారు కూడా, అమిత్ షా గారు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ప్రభుత్వము మీరుండబట్టి వచ్చింది. ఈరోజు మీరు లేకుంటే రారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. యువగలం పాదయాత్రలో ఈ రెడ్ బుక్ను ఇప్పటికైనా ప్రజలు కాపాడాలి, మహిళలు కాపాడాలి, పేదలు కాపాడాలి. ఫేక్ కేసులు ఈ చేయడము, రౌడీజంగా చేయడము, రేపులు చేయడము, కిడ్నాపులు చేయడము, చిన్నపిల్లలను చంపేయడము ఈ మాదిరి చాలా జరుగుతున్నాయి. ఈ రెడ్ బుక్ పాలనే జరుగుతుంది. ఇది వద్దు. అంబేద్కర్ రాజ్యాంగం రావాలని చెప్పి నేను కోరుకుంటూ మా అందరి తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలుపుకుంటున్నా. అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు రాష్ట్ర కేడర్లో పనిచేసినప్పుడు జిల్లాలో మొత్తం మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు 3 మాత్రమే పనిచేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రాజంపేట నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి పనితీరు ఏ విధంగా ఉంది? రాజంపేట అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ఏ ప్రోగ్రామ్ ఉన్నా అటెండ్ అవుతాడు. ఎక్కడైనా కూడా ఎవరికి ఏమన్నా బాగలేకున్నా కూడా తెలుస్తానే వస్తాడు. అక్కడ చుట్టుపక్కల ఆయన ఇంట్లో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఎవరు వచ్చినా మర్యాదగా ఆయన ఏదో టయానికి భోజనం పెట్టడం కానీ వాళ్ళని విచారడం కానీ ఏ పని ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాడు. అలాగే చూసుకుంటే రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి గారు, వారి కుటుంబము మీకు రాజకీయ అండదండలు, మీకు వ్యక్తిగతంగా కానీ ఎంతో మీకు సహాయ సహకారాలు చేసింది. ఈ భవిష్యత్తులో మీకు వారి సహాయ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి? రఘునాథ్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మేము ఎప్పుడు బాగానే నాకు సపోర్టింగ్ ఉండింది. ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. నేను మార్కెట్ చైర్మన్ కారణం కూడా వాళ్ళ కుటుంబం ఉంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈరోజు నేను ఈ పోస్ట్లో ఉన్నానంటే మన ఎంపీ రఘునాథ్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే కానీ, మిథున్ రెడ్డి అందరు కూడా ఉన్నారు. కానీ రఘునాథ్ రెడ్డి గారు కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, పార్టీ బాగుండాలి, మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా ముందుకు మంచి మాటలతోనే చెప్పి ప్రజలంతా మనము ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాలంటే గట్టిగా పోరాడాలని చెప్పి ముందుకు నడిపిస్తున్నాడు రఘునాథ్ రెడ్డి కూడా. దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. అలాగే చూసుకుంటే జిల్లాలో మహిళా నాయకుల్లో ప్రధానంగా కనపడేది మీరు మాత్రమే కనపడుతున్నారు. కూటమి ప్రభుత్వం మీ మీద ఎటువంటి సమస్యలు ఏమన్నా సృష్టిస్తున్నదా? అదేవిధంగా చూసుకుంటే మీరు ప్రజల తరపున పోరాడుతున్నారు కాబట్టి ఆటంకాలకి ఏమైనా జరుగుతున్నాయా? మా ల్యాండ్ మీద మాది 20 ఏళ్ళ చరిత్ర. ల్యాండ్ను దొబ్బేపించినారు, కేసులు పెట్టించినారు, అన్నీ చేసినారు. మాకు ఎంపీ ఎమ్మెల్యే గారు అందరు సపోర్టింగ్ ఉన్నారు. ఇప్పుడు కూడా నా ల్యాండ్ ఎక్కడికి వెళ్ళదు, నా ల్యాండ్ మాకు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు రేపు ఎక్కడ జగనన్న సీఎం అవుతాడని తెలుసు. వీళ్ళు ఎక్కడ దాక్కుండేది తెలియదు, ఎక్కడికి వెళ్ళేది తెలియదు. ఎందుకంటే నిజాయితీ భూములు ఎప్పుడు నిజాయితీగానే ఉంటాయి. మాకు మోసాలు చేసేది తెలియదు. ఆ మోసం భూములు అనేది తెలియదు, డీకేట్ భూములు అనేది తెలియదు మాకు. అది ఇప్పుడు ఖచ్చితంగా
నా మీద ఎంత ప్రెజర్ ఉన్నా ఎంత ఉన్నా కూడా నేను ప్రజల్లోకి వెళ్ళాక చిరునవ్వుతోనే మా ఎంపీ ఎమ్మెల్యే గారు మా జగనన్న అండ, ఆయన లేని మేము లేము, జగనన్న ఉంటేనే ప్రజలు బాగుంటాం, మహిళలు బాగుంటామని ధైర్యంతో నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ నాకు కానీ పార్టీకి కానీ చెప్పుకుంటూ నేను ముందుకు మా జిల్లా వేడు కానీ రాజంపేట నియోజకవర్గం వేడు కానీ నేను చెప్పుకుంటూ అందరం బాగుండాలని పార్టీకి పనిచేయాలని ముందుకు వెళ్తున్నా. రాబోయే రోజుల్లో మీ వైసీపీ పార్టీ తరఫున మహిళా నాయకురాలకు సముచిత స్థానం కేటాయిస్తే రాష్ట్రాలు మొత్తం మీద చూస్తుంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రేపు ఏదైనా మహిళా స్థానాల్లో రిజర్వ్డ్ ఉండే చోట మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? మనమైతే అది అవకాశము వస్తుందని నేను అనుకోను. అది ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చూసుకుంటారు. నా పరిధి ఎంతవరకు ఇప్పుడు వాళ్ళు ఏ పోస్ట్ ఇచ్చినారో ఆ పోస్ట్లోనే నడుస్తానా. మళ్ళీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి మన ఎమ్మెల్యే ఎంపీ అయితే ఆ అవకాశం ఉన్నప్పుడు నాకు ఇంకా స్టేట్లో మంచి పోస్ట్ ఇస్తారు. నేను ఎప్పుడూ అతి ఆశకు మించిపోను. వాళ్ళు ఏది చెప్తే అది చెప్తా, వాళ్ళు ఇచ్చింది నేను తీసుకొని పార్టీకి పనిచేస్తాను. సో అలాగే చూసుకుంటే మీరు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పదవి ద్వారా మీ పార్టీకి కానీ రాజకీయాల్లోకి వస్తే యువకులకు కానీ మీరు ఎటువంటి దిశానిర్దేశం చేయదలుచుకున్నారు? ఎవరు వచ్చినా మా జగన్ సార్ ఆధ్వర్యంలో, మా ఎంపీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎవరినైనా మంచిగా పద్ధతిగా క్రమశిక్షణ, వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ను పోగొట్టుకోకుండా పార్టీకి కృషి చేసి పని చేసే వాళ్ళు ఎవరైనా అయితే ఇటు మారకుండా అట్లే ఉండే వాళ్ళైతే వాళ్ళు పెద్దల నిర్ణయంతో తీసుకొని మేము వాళ్ళని ముందు పెట్టుకొని మేము కూడా పనిచేస్తాం వాళ్ళతో పాటు. ఓకే, మీ వైసీపీ పార్టీ శ్రేణులకి మీరు చెప్పబోయే విషయం ఏంటి? మా వైసీపీ శ్రేణులకు కానీ నాతోటి ఉన్న నాయకులకు కానీ మేము పార్టీకి కష్టపడాలి, పార్టీ ముందుండాలి. మన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పోగొట్టుకున్నారా ఈవీఎంల పాల్ట అని ప్రజలు ఏడుస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకా జరగదు. నెక్స్ట్ 2029 జగనన్నే సీఎం అనేది అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు కేసులు పెట్టడము, ఎవరు నాయకులు ముందుకు పోతే వాళ్ళకు దుర్మార్గంగా ఫేక్ కేసులు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. లోకేష్కి కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు ముగ్గురు పద్ధతిగా మీ సూపర్ 6 హామీలు చేయండి. మీరు సూపర్ 6 అమలు చేయలేక మా మీద బడి ఏడ్చి, మా నాయకుల మీద బడి ఏడ్చి చేయొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, ప్రజలకు నోటికాడిది తీయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మా వైసీపీ శ్రేణులు కానీ మేమందరం కూడా కలిసి పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే రాబోయే 1-2 నెలల్లో స్థానిక ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఎక్కడా కూడా ఏకగ్రీవం అనేది జరగకూడదు, జరిగితే ఆ నాయకుల వైఫల్యమే అని చెప్పేసి మీ పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేసినారు. దీనిపైన మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్తారు మీ పార్టీ తరఫున? మేము మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన 6 అడుగులు వేస్తే ఈయన 9 అడుగులు వేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన బాటలో మా ఎంపీలు ఎమ్మెల్యే గారు వాళ్ళని అనుసరించి వాళ్ళు చెప్పిన క్యాండిడేట్ ఎవరైతే నిర్ణయిస్తే ఆ క్యాండిడేట్ ప్రకారం మేము ముందుకెళ్ళి పార్టీని బలోపేతం చేసుకొని, ప్రజలకు కూడా తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చి ఏ హామీలు చేయలేదు, మళ్ళీ కూడా వీళ్ళు సర్పంచ్లు అయితే మనల్ని ఇబ్బందులు పడి కేసులు పెట్టి ఇరికిస్తారు, ఈ సర్పంచ్కి ఎంపీటీసీలకు మనం ఓట్లు వేద్దని చెప్పి వైఎస్ఆర్ పార్టీకే ఎవరు నిలబడినా ఒక మంచి వ్యక్తి అనే ఓటు వేసి మా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కలిసి కట్టుకొని వాళ్ళని జగనన్నకు గిఫ్ట్గా కానుకగా మేము ఖచ్చితంగా గెలిపి పోరాడాలని చెప్పి గెలిచి చూపేయాలని కోరుకుంటున్నాం. జై జగనన్న, జోహార్ రాజశేఖర రెడ్డి గారికి నా ధన్యవాదాలు. సో ఇది మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర విభాగ మహిళా జనరల్ సెక్రటరీ ఏకుల రాజశేఖర గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయని, వాటిని వాళ్ళు సరైన క్రమంలో మార్చుకొని మార్పు పొంది ప్రజలకు న్యాయం చేయాలని ఆమె కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటికీ సమాధానం చెప్తామని, అదేవిధంగా జగన్ 2.0 ద్వారా ప్రజా అభిప్రాయము ప్రజలకు వైసీపీ శ్రేణులకు లబ్ధి చేకూరే విధంగా ఆయన ముందుకెళ్తున్నారని, అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కానీ రైతులకు కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని, మరియు రాబోయే స్థానిక ఎన్నికల్లో మా పార్టీ తరపున బలంగా పనిచేయబోతున్నామని, యువకులు ఖచ్చితంగా పార్టీ కేడర్లో బలంగా పనిచేయడానికి దిశానిర్దేశం మేము చేయబోతున్నామని ఆమె చెప్పుకొస్తున్నారు. ఇదే విధంగా మొత్తం రాష్ట్రంలోని కొన్ని చోట్ల మహిళలపైన కూడా దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం ఇది సమంజస విషయం కాదని, అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొస్తున్నారు. వీటన్నిటికీ
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సరైనటువంటి సమాధానం ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ రేపు ఏదైతే ఉండబోతుందో వారి నాయకులకు కానీ అదేవిధంగా ప్రజలకు సానుకూలంగా చేసే కార్యక్రమాలు కానీ చేయబోతున్నామని ఏకుల రాజశేఖర రెడ్డి గారు మనతో చెప్పుకొచ్చారు. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, కేటీవీ కడప.